సఫర్ నెలకు సంబంధించి ముస్లింలకు ఉన్నటువంటి మూఢనమ్మకాలు మరియు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సఫర్ నెల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 2వ నెల. అరబ్బులలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ప్రవక్తగా రాకమునుపు సఫర్ నెలను అపశకునంగా భావించేవారు. మరియు ప్రాచీన అరబ్బులు ఈ నెలలో ఆకాశం నుండి అనేక విపత్తులు, బాధలు, నష్టాలు అవతరిస్తాయని నమ్మేవారు. అందుకని ఈ నెలలో వివాహాలు, సంతోష సంబరాల వంటి మంచి కార్యాలను నిర్వహించేవారు కాదు. ప్రస్తుత కాలంలో కూడా మన ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది అజ్ఞానులు అలాంటివే మూఢనమ్మకాల వెంటపడి వారిలాగానే సఫర్ నెల పట్ల అపశకునాలకు చెందిన కొన్ని మూఢనమ్మకాలకు గురి కాబడి ఉన్నారు. ఆ మూఢనమ్మకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా, మొత్తం సంవత్సరంలో 10,80,000 విపత్తులు ఆకాశం నుండి దిగి వస్తాయని భావిస్తారు. ఆ విపత్తులలో నుండి ఒక్క సఫర్ నెలలోనే 9,20,000 విపత్తులకు గురి కాబడతారని భావిస్తారు. ఇక రెండవది, సఫర్ నెల రాగానే ప్రయాణాలను మానుకుంటారు. పెళ్లిలు, పేరెంటాలు లాంటి సంతోషకరమైన సంబరాలను జరుపుకోవడం అపశకునంగా భావిస్తారు. ఇక మూడవది, ఈ నెల మొదటి 13 రోజులను తేరా తేదీ అని పేర్కొంటూ తీవ్రమైన విపత్తులకు గురి కాబడే రోజులుగా భావిస్తారు. ఇక నాలుగవది, ఈ నెలలో వివాహాలు చేసుకోరు, పెళ్లి చూపులకు సహితం దూరంగా ఉంటారు. ఒకవేళ క్రొత్తగా వివాహాలు జరిగి ఉంటే ఆ జంటలను 13 రోజుల వరకు విడదీసి ఒకరి ముఖాలు మరొకరు చూడడం అపశకునంగా భావిస్తారు. అలా కాదని వారు గనక కలుసుకుంటే వారిద్దరిలో ఒకరు చనిపోతారు, లేక జీవితాంతం వారి మధ్య తగాదాలు ఏర్పడతాయని భావిస్తారు. ఇస్లాంలో ఇలాంటి మూఢనమ్మకాలు లేవు. యథార్థం ఏమిటంటే, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అపశకునాలు ఎవరైతే కొంతమంది ముస్లింలు కలిగి ఉన్నారో వీటికి ఖురాన్ మరియు సహీ హదీసుల నుండి ఎలాంటి సరైనటువంటి ఆధారాలు లేవు. అలాగే ఇలాంటి అపశకునాలకు, మూఢనమ్మకాలకు పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇలాంటి అపశకునాలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి వాస్తవికత కూడా లేదు. పైగా ఇలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి. మనిషి జీవితంలో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, చెడు అనేవి ఎప్పుడు ఎలా సంభవిస్తాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని, అందులోని జీవరాశిని సృష్టించక ముందే విధి వ్రాతలో నిర్ణయించి ఉన్నాడు. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేశాడు: భూమి మీద కానీ లేదా స్వయంగా మీ మీద కానీ విరుచుకబడే ఏ ఆపద అయినా సరే మేము దానిని సంభవింపజేయకముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా ఇది అల్లాహ్కు ఎంతో సులభం. సూరా అల్ హదీద్ నంబర్ 57 ఆయత్ నంబర్ 22. ఈ మంచి చెడు అనేవి కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనిషి యొక్క విశ్వాసం ఎంత దృఢంగా, పటిష్టంగా ఉందో అనే విషయాన్ని పరీక్షించడానికి మాత్రమే. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేశాడు: ప్రతి ప్రాణి చావును చవి చూస్తుంది, మరియు మేము మీ అందరినీ మంచి మరియు చెడు స్థితులకు గురిచేసి పరీక్షిస్తాము, మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు. సూరా అల్ అంబియా సూరా నంబర్ 21 ఆయత్ నంబర్ 35. అయితే ఒక విశ్వాసి అనబడేవాడు నెలలను, రోజులను లేదా మరే సమయాన్ని అయినా అపశకునాలుగా భావించడం అల్లాను తిట్టినట్లే. నెలలను లేక సమయాలను అపశకునాలుగా మరియు విపత్తులకు ప్రత్యేకిస్తే అల్లాను తప్పు పట్టినట్లుగాని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేశాడు, ఆదాము పుత్రుడు కాలాన్ని అంటే రోజులను, నెలలను, ఏడాదిని లేదా ఒక సమయాన్ని తిడుతున్నాడు, మరియు నేనే కాలాన్ని, నా చేతిలోనే రాత్రి మొవలు మార్పిడి ఉంది. సహీ బుఖారీ బుక్ నెంబర్ 65 హదీస్ నెంబర్ 4826, సహీ ముస్లిం బుక్ నెంబర్ 40 హదీస్ నెంబర్ 1. మరో ఉల్లేఖనంలో అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: మీరు కాలాన్ని తిట్టకండి, నిశ్చయంగా అల్లాహే కాలము. సహీ ముస్లిం బుక్ నెంబర్ 40 హదీస్ నెంబర్ 4. మరో ఉల్లేఖనంలో అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: సఫర్ నెలలో ఎలాంటి అపశకునం లేదు. సహీ బుఖారీ బుక్ నెంబర్ 76 హదీస్ నెంబర్ 5707. అపశకునాలను పాటించడం షిర్క్ అవుతుంది. అపశకునాలను పాటించేవాడు ఇస్లాం ధర్మంలోని వారు కాదు. అపశకునం అనేది తౌహీద్ అంటే ఏకదైవ ఆరాధనకు వ్యతిరేకమైనటువంటి విశ్వాసం. అందుకే ఇది షిర్క్ అవుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: అపశకునం పాటించుట షిర్క్ అవుతుంది.
అహ్మద్ హదీసు గ్రంథం 1/389, సహీహుల్ జామీ హదీస్ నంబర్ 3955. అపశకునం పాటించే వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసహించుకున్నారు. ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: అపశకునం స్వయంగా పాటించేవాడు లేదా ఇతరులతో తెలుసుకొని పాటించేవాడు, కహానత్ చేసేవాడు, చేయించుకునేవాడు, చేతబడి చేసేవాడు, చేయించేవాడు మాలోని వాడు కాడు. తబ్రానీ ఫిల్ కబీర్ హదీస్ 18/162, సహీహుల్ జామీ హదీస్ నంబర్ 5435. అయితే ఎవరి మనసులోనైనా ఏదైనా అపశకునం కలిగినప్పుడు పాటించవలసినటువంటి కొన్ని విషయాలు, ఎవరికైనా దుశ్శకున భావం కలిగితే వారు దాని ప్రాయశ్చితం ఈ విధంగా చెల్లించాలి. అబ్దుల్లా బిన్ అమ్రు రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: అపశకునం ఎవరినైనా తన పని నుండి ఆపినదో అతను షిర్క్ చేసినట్లు. ప్రవక్త అలాంటప్పుడు దాని ప్రాయశ్చితం ఏమిటని సహచరులు అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: ఈ దువా చదవండి, అల్లాహుమ్మా లా ఖైర ఇల్లా ఖైరుక వలా తైరా ఇల్లా తైరుక వలా ఇలాహ గైరుక. నీ మంచి తప్ప ఎక్కడ మంచి లేదు, నీ శకునం తప్ప ఎక్కడ శకునం లేదు, నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 2/220, సిల్సిలా అస్-సహీహా హదీస్ నంబర్ 1065. అయితే మనలోని కొంతమందికి అనుకోకుండా ఒక్కోసారి కొద్దో గొప్ప అపశకున భావాలు మనసులో కలుగుతాయి. అలాంటప్పుడు అల్లాపై నమ్మకాన్ని దృఢపరుచుకున్నటయే దాని యొక్క అతి ముఖ్యమైనటువంటి చికిత్స. ఇదే విషయాన్ని ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు ఇలా తెలియజేశారు: మనలో ప్రతి ఒక్కడు అపశకునానికి గురవుతాడు, కానీ అల్లాపై గల దృఢ నమ్మకం ద్వారా అల్లా దానిని దూరం చేస్తాడు. అబూ దావుద్ హదీస్ నంబర్ 3910, సిల్సిలా అస్-సహీహా హదీస్ నంబర్ 430. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు, సఫర్ నెలలో కొంతమంది ముస్లింలు తమ అజ్ఞానం కారణంగా అపశకునాలను, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను కలిగి ఉన్నారు. వీటికి ఇస్లాంలో ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ సఫర్ నెల ప్రారంభం అవగానే చాలామంది ప్రసంగాలు చేస్తుంటారు, వింటుంటారు కూడా. అయితే ఈ సందర్భంగా 2 రకాల ముస్లింల గురించి మీ ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి రకం వారు ఎవరంటే, ఈ సఫర్ నెల అపశకునంగా భావించి ఎలాంటి శుభకార్యాలు జరిపించరు, ఇతర నెల కోసం దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇక రెండవ రకం వారు ఎవరంటే, సఫర్ నెల అపశకునం కాదని తెలిసినప్పటికీ కూడా సమాజం ఏమనుకుంటుందో, మా బంధువులు ఏమనుకుంటారో అనే భావనతో పోస్ట్ పోన్ చేస్తుంటారు. వీరిలో కూడా ఎంతో కొంత అవిశ్వాసం అనేది వారి యొక్క మనస్సులో తిష్ట వేసి ఉంది. కాబట్టి సఫర్ నెలను మనం దూషించకూడదు. సఫర్ నెల అపశకునంతో కూడుకున్నది కాదు. సఫర్ నెలలో వివాహాలు కూడా జరిపించవచ్చు. కాబట్టి మనం ఇలాంటి దురాచారాలను దూరం చేయాలంటే, ఎవరైతే ఈ దురాచారాలను ఆచరిస్తున్నారో వారికి మనం సమాధానం చెప్పాలంటే, సఫర్ నెలలో వివాహాలు జరిపించాలి. సఫర్ నెలలో వివాహాలు జరిపిస్తే మా బంధువులు వివాహాలకు రారండి అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయకూడదు. మనం ఒక ముందడుగు వేసి ఈ నెలపై ఉన్నటువంటి అపోహను తొలగిస్తే మన బంధువులు కూడా సత్యం ఏంటో తెలుసుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీస్ గ్రంథాల వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబిన ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.